వైవిధ్యవంతమైనటువంటి పనులు జరుగుతుంది. ఎక్కడికక్కడే మొత్తం ఏంటి అంటే రాష్ట్రం అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది అని మనం అనుకున్నాం. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మరి స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఇవాళ అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తున్నాయి. మన బీసీ కులాల్లో 135 కులాలు ఉంటే మరి నాయి బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సంచార కులాలు కనీసం సర్పంచ్ కూడా ఎన్నికయ్యే అవకాశం లేకుండా పోయింది. ఎంపీటీసీ మెంబర్ కూడా కానటువంటి పరిస్థితి కొనసాగుతుంది. చివరికి మన కులాల నుండి ఒక సర్పంచ్ అవుదాము అంటే ఎంపీటీసీ అంటే జెడ్పీటీసీ మెంబర్ అవుదాము అంటే దాన్ని కూడా కానియకుండా అడ్డుపడుతున్నటువంటి శక్తులు ఈ రాష్ట్రంలో విధంగా అన్ని వ్యవస్థలు బీసీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రాష్ట్రం